ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారుల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నాం. పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నెల్లూరు మురళి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ అస్లాం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ మెంబర్ మణికల నాగమణి, 28వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చెక్క సాయి సునీల్, టీడీపీ నాయకులు దిలీప్ రెడ్డి, మాసా శ్రీనివాసులు, అనిల్ కుమార్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రేవంత్ గారి ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమంలో వస్తున్నాయో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ పనుల మీద కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, దిగులు వాటికి సంబంధించి కానీ, ఇతర సచివాలయంలో సంబంధించిన కొన్ని పనుల మీద కానీ ప్రజలందరూ కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రులన్నీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ట్రస్టీ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ఆయా డివిజన్లో పరిధిలో ఉన్న పనులన్నీ చేయడం, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మిగతాన్ని కూడా ఉన్న వరకు వీలున్న వరకు కూడా అన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. కార్పొరేషన్ తయారు చేసిన పరిధిలో కానీ, 18 గ్రామాల మండల పరిధిలో కానీ అన్ని విధాల రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైన్లు కానీ, తాగునీరు సంబంధించి కానీ, కరెంటుకి సంబంధించి కానీ అన్ని కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిరంతరం కూడా వాటన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇటీవల కాలంలో ఏదో శంకుస్థాపన చేసాము. 27 కోట్ల రూపాయలతో వర్క్లు గ్రహంలో శంకుస్థాపన చేసాము. అవన్నీ కూడా టైం లైన్ ప్రకారం అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా కూడా రాబో రోజుల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు సారథ్యంలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కార్యకర్తల దాకా అందరం సమన్వయం చేసుకొని, కుటుంబ నాయకులు అందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కలిసి సమన్వయం చేసుకొని అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించే విధంగా కూడా అన్ని విధాల అందరం కూడా ఒకరి సంక్షేమం, ఒకరి అభివృద్ధి. అదేవిధంగా ప్రజా దర్బార్లో ప్రజలతో పాటు కుటుంబ నాయకులు, కార్యకర్తలతో ఏదైనా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అందరినీ సమన్వయం చేసుకుంటుంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందరినీ కలుపుకొని కార్యకర్తలని, నాయకుల్ని, అదేవిధంగా ప్రజల్ని, విజ్ఞాపనని సమన్వయం చేసుకుని ఈ ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మీ ద్వారా
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.